మన ప్రతి అడుగులోనూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి దేవుడు. అచ్చంగా అదే పనిలో ఉన్నాడు. మనం అనుకుంటాం నిన్న అయిపోయింది, ఈరోజు స్టార్ట్ అయింది, ఈరోజు అయిపోయింది, రేపు స్టార్ట్ అయింది అనుకుంటాం. నీకు తెలుసా, నీ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి టైము, ప్రతి సమయం, నీ భర్త విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, భార్య విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, తల్లిదండ్రుల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు ఏ మాట ఎలా వాడావు, నీ కోడల విషయంలో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, కూతురు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నావు, అత్త విషయంలో ఎలా వ్యవహరిస్తున్నావు, తల్లి విషయంలో ఎలా వ్యవహరిస్తున్నావు, నీ టోటల్ ప్రవర్తన అంతా ఆయనకి సీరియస్సే. ఎందుకో తెలుసా, మనల్ని అందరినీ తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. దేవదూతలు కూడా అసూయపడే పిలుపు నీకు ఇవ్వబడింది. దేవదూతలకు మించిన పిలుపు నీకు ఇవ్వబడింది. ఎంత గొప్ప స్థానమో తెలుసా, రేపు ప్రభు పక్కన కూర్చునేంత ఆధిక్యత. మరి అంత స్థాయిని నీకు ఇవ్వటానికి పూనుకున్నాడు, మరి వెతుక్కోడు. మరి బుద్ధి ఏం బుద్ధో, ఏం సుబ్బారావు, వెతుక్కోడు. మొత్తం ఎవ్రీడే ఎక్స్రే ఉంటుంది. ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఒక పుస్తకమే రాయబడుతుందని చెప్పింది వాక్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడు సౌండ్ కరెక్ట్ సరిపోయింది. ఖచ్చితంగా వెతుకున్నాను. ఒకసారి దైవజనుడు చెప్తే నేను విన్నాను, పిచ్చ నవ్వు వచ్చింది నాకు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇస్తే పెద్ద ఆవిడ బియ్యం ఏరుకుంటుంది, బియ్యం రాళ్ళు ఏరుకుంటుంది. ముసలాయన వెళ్ళి కళ్ళజోడు సరి చేసుకుంటా, ఎవరికండి అంటే మీ పేరేనండి, ఉత్తరం తెచ్చాడు. ఎక్కడి నుంచి అండి అంటే, కోడల పిల్ల రాసినట్టుందో అన్నాడు. అమ్మగారా, ఏం దగ్గర పెట్టిందో చదువు అంది. ఓపెన్ చేశాడు. మహారాజశ్రీ, తల్లిదండ్రులు అని ఏమీ ఆయన పట్టించుకోవాలా. అక్కడ కూడా మెయిన్ మ్యాటర్ మీదకి వెళ్ళిపోయింది దృష్టి. మహారాజశ్రీ అని పెట్టి, పెద్దలైన మీకు నా నమస్కారాలు, నీకు కోటి నమస్కారాలమ్మా. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ స్టార్ట్ అయింది. ఆయన లెటర్ చదువుతున్నాడు. ఎవరు? ముసలాయన. ఇక ఇక్కడ ముసలమ్మ ఆయన తీసేటప్పుడే కోడలు అనుకుంటాను, ఆ కళ్ళజోడు, భూతద్దాల కళ్ళజోడు, కోడలు అన్నాడు కదా. ఇక కోడలు లెటరు. ఇక ఏ మాట చదివినా రన్నింగ్ కామెంటరీ ఆపోజిట్ మాట్లాడుతుంది. అత్తగారు, ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదు, మా పరిస్థితి ఎప్పుడో పాడైపోయిందిలే అమ్మ, నిన్ను చూసుకున్న నాటి నుంచి అయిపోయిందిలే. ఈయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు, నా బిడ్డతో ఆడుకుంటున్నావమ్మా నువ్వు. ఆయన నిన్ను ఆడుకోవటం ఏంటి, నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? ఆ మధ్య నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను, చావకపోయావు, పీడ వదిలిపోయేది. అబ్బా ఉండవే, చదవండి, నేనేం చేశాను, బియ్యం ఎరుకుంటుంటే. ఈ మధ్యకాలంలో తాగి కూడా వస్తున్నాడు. ఆ పుణ్యం కూడా కట్టుకున్నా, ఎప్పుడో చేయాల్సింది నా బిడ్డ, అది దాగన్నా సుఖపడతాడు, పోనీలే. ఇలాగైతే నేను ఇక బ్రతకటం కష్టమే, తొందరగా చేయమ్మా పని. ఏమిటే నువ్వు చదవండి, నేను మిమ్మల్ని ఏమన్నాను? పిల్లలు కూడా 2 రోజులు ఆహారం లేక మొన్న ఇబ్బంది పడ్డారు, వాళ్ళు కూడా దరిద్రులే నీ కడుపున పుట్టినందుకు. ఇట్లానే కొనసాగితే ఇక నేను మీకు కంటికి కనబడను, ఇట్లు మీ అమ్మాయి కమల అని రాసింది. ఏమిటి? ఏమోయ్, ఇది మన అమ్మాయి కమల రాసిందే. అమ్మో అమ్మో అమ్మో, నా తల్లి నా తల్లి. నీకు అప్పుడు చాట ఆడబడేసి లేచింది. వాడి చేతులు ఇరగా, వాడి కాళ్ళు ఇరగా, వాడి కాష్టం కాల, వాడి దిన్నం చేయ, వాడి దివసం చేయని మొదలుపెట్టి. కోడలంటేనేమో శాపనార్థాలు పెట్టి సస్తానంటే తొందరగా చేయమ్మా పని అంటివి. చివరి ఆఖరికి వచ్చి ఇదంతా కోడలు కాదు కూతురు అనేసరికి ఇక దినాలు తద్దినాలు శారద ఎవరికి? అల్లుడికి. నా బిడ్డను నా బంగారు తల్లిని వాడి చేతుల్లో పెట్టి వాడి చేతులు ఎరాగా అని ఇక శాపనార్థాలకి లేదు. ఏమి న్యాయం ఇది? కోడలకు ఒక న్యాయం, కూతురుకు ఒక న్యాయం, అల్లుడికి ఒక న్యాయం, కొడుకు ఒక న్యాయం.
కొడుకంట బాధలు మర్చిపోవడానికి తాగినా పర్వాలేదు లేయ్యా. అల్లుడు అనేసరికి వాడి దిన్నం చేయ తాగుతున్నాడు చచ్చినోడు. ఏమండి ఉండదా ఇట్లాంటి వాళ్ళు? ఉండరా? మనలో మన మాట యథార్థం మాట్లాడుకుందాం. ఉండరా? ఖచ్చితంగా ఉంటారండి. అందుకే చెప్తున్నాడు, ముఖ్యంగా దేవుని పిల్లలంగా ఉన్న మన విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటాడు. అసలు నీ మనస్తత్వాన్ని ఎక్స్రే చేయటమే ఇక్కడ నీ జీవితంలో ఆయన చేసే పని. నీ వ్యక్తిత్వాన్ని నిర్మించటమే ఆయన ఇక్కడ నీకు చేస్తున్న పని. నీలో ఉన్నటువంటి అవలక్షణాలన్నిటిని తొలగించి సద్లక్షణాల మూటగా నిన్ను తయారు చేసి తీసుకోవటమే ఆయన పెట్టుకున్న లక్ష్యం. కాబట్టి మన సమస్త ప్రవర్తనలోనూ న్యాయము తప్పిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడా. అర్థమైందా? నువ్వు వర్క్ చేసే దగ్గర సైతం అన్యాయార్జన మంచిది కాదు. కొంతమందికి అవతలాడు బకరాగా దొరికాడు అనుకో, పాపం వాడి మెతకను బట్టి ఎంత చిక్కితే అంత వైనం చేస్తారు. బకరాలనే కొంతమంది ఉంటారు ముదుర్లు, వాళ్ళ దగ్గర లాగటానికి వాడు చిక్కనోడి దగ్గరేమో జాగ్రత్తగా వ్యవహరిస్తారు, వాడికి అన్ని న్యాయంగా చేస్తారు, లేకపోతే వాడు ఊరుకోడు కదా. పాపం అమాయకుడు ఎవడైనా అమాయకంగా వచ్చి చిక్కాడు అనుకో, వాడిని భయంకరంగా దోచుకొని వదిలేస్తారు. ఏంటి పాపం వాడు అమాయకుడు కదా, వాడిని అంతసేపు మోసం చేయడం. అరే మనకు దొరికేది వాళ్ళేరా, అవకాశం ఎక్కడుంటే అక్కడ వైనం చేసుకోవాలి మనం. అన్యాయం. అవసరమైతే నువ్వు వేసుకునే రేట్ ఏదో, నువ్వు చేసే పని ఏదో, పద్ధతి ఏదో, ఇద్దరికి ఒకే విధంగా నువ్వు వ్యవహరించాలి. కానీ అమాయకంగా దొరికిన వాడి దగ్గర అవకాశం ఉన్నంత వరకు అన్యాయంగా దోచుకోవటం న్యాయము తప్పి చేసే పని. ప్రతి స్టెప్లోనో ప్రతి క్రియలోనో ఇక నీకు ప్రతిదీ కూడా తీసి ఆడ చెప్పేది కానీ అన్ని సంగతులు టైం ఎక్కడ అయిపోయింది అందరి చరిత్రలు తీసి చెప్పాలంటే. కష్టపడి భర్త నిన్ను పోషిస్తూ పెంచి పోషిస్తూ నీకు వస్త్రం ఆహారం సమస్తము ఇచ్చి నిన్ను చంటి పాపలాగా చూసుకునే భర్తను నయవంచన చేసి పరపురుషునితో సంబంధం ఏర్పరచుకునుట అన్యాయము, నయవంచన. దాన్ని ఖచ్చితంగా శిక్ష పొందుతావు. నీ భార్య ఉత్తమురాలై ఉండి నీకు అన్ని సంగతులు న్యాయంగా నెరవేరుస్తూ నీ బాధ్యతలన్నీ సరిగా పాటిస్తూ ఏ ధర్మము కూడా నీకు తక్కువ చేయకుండా నిన్ను ప్రేమించి అన్ని విషయాల్లో నీకు విధేయురాలై ఉంటే ఆమెను అన్యాయము చేసి మరొక అడుగు వేయుట న్యాయము తప్పిన ప్రవర్తన. దాన్ని బట్టి దేవుడు న్యాయ విచారణలో తీసుకొస్తాడు. అందుకే చెప్పాడు, జాగ్రత్త. ముఖ్యమైన 3 వదిలేశారు మీరు. మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన. న్యాయము తప్పితే నేను ఊరుకోను, ఎందుకంటే నేను న్యాయము తప్పనివాడు. నీతి న్యాయములే నా సింహాసనానికి ఆధారములు. కాబట్టి దేవుని పిల్లలంగా ఆ న్యాయ ప్రవర్తన విషయంలో నేను చెప్తున్నా, కూతురు కంటే కూడా కోడల్ని ఎక్కువ ప్రేమించాలి. ఎందుకంటే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది, కోడలు నీతోనే ఉంటుంది. ప్రేమను పెట్టుబడిగా పెట్టు, ప్రేమ అనే పంటను కోస్తావు. పాపం కొత్తగా వచ్చినప్పుడు ఏం సాగిస్తారో కొంతమంది సోది మోకాలకు తెలియదు. సాగించే వాళ్ళ గవర్నమెంట్, దిగిపోయే గవర్నమెంట్ అని, కోడలది నెక్స్ట్ సింహాసనం ఎక్కే గవర్నమెంట్ అని తెలియదు. ఏమండి, ప్లేట్లతో పళ్ళాలతో తన్నులు తినే పరిస్థితులు వస్తాయని ఊహించరు, ఓవర్ యాక్షన్ చేస్తారు. కొంతమంది ముసలోళ్ళకి చెప్తున్నా జాగ్రత్త. ఏదో పాప అందుబాటులోకి వచ్చిందని కోడల్ని ఏం సాగిస్తారో మొత్తం అంతరంగంలో పెట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ చేసినవన్నీ మర్చిపోయింది కోడలు. అత్త చేసిన ప్రతిదీ గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకుంటుంది. పగ తీర్చుకోవాలి కదా. ఏమంటే అత్తగారులు, ముఖం పచ్చడి హోతా హై, జాగ్రత్త పడండి. ఎక్కడికి బావు నువ్వు? ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత బీపీ పెరిగిద్ది, షుగర్ పెరిగిద్ది, మొత్తం పెరిగిపోతాయి. నడుస్తానే ఆడబడతావో తెలియదు. తీసుకొచ్చి ఆ మంచం మీద బొబ్బ పెడతారు. వచ్చి జనాలు అందరూ చుట్టుముట్టు చూస్తూ ఉంటే అయింది, దీని పని అయింది, బాగా అయింది అని మనసులో అనుకొని అత్తమ్మ ఏమైంది షో చేసింది కాసేపు. ఇక 2-3 రోజులు ఫుల్ యాక్షన్ అని స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇక 4వ రోజు నుంచి ఇక ఉంటుంది మామూలు ఊరేగా. నువ్వు మిడిమేళంగా ఏంది కేకలే, నోరు సంపుతా. ఇక చెయ్యి లేవదు, కాలు వే అంటే కాలు చేయి పని చేయపని తిన్నట్టు తింటున్న రోజు 3 సార్లు. ఏం మాయ రోగం, అరుస్తాయింది. ఇక భర్త ఉన్నప్పుడేమో ఎట్లా చూసుకుంటున్నాను అడగండి.
మా అమ్మను కూడా చూసుకోవాలని నేను అట్లా ఒట్టిదే చిత్రవద ఇదంతా ఎందుకు? ప్రతీకారం, ఛాన్స్ దొరికింది. అందుకే చెప్తున్నా, ఏదో నాకు అవకాశం ఉందిలే అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదో కాస్త హుషారు ఉందని, ఎన్ని రోజులు ఉంటుంది? ఉండదు. అందుకే అందరూ జాగ్రత్త పడండి. మగవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా సరే నలుగురిలో మంచితనం సంపాదించాలంటారు కదా, నలుగురిని సంపాదించుకోవాలంటారు. ఎందుకు నలుగురే? 5గురిని సంపాదించుకోనొచ్చుగా, 10 మందిని సంపాదించుకోను. ఎందుకంటే చచ్చేనాడు మోసుకెళ్ళేది నలుగురే కాబట్టి. అర్థమైందా? నలుగురిని సంపాదించు. నలుగురిలో నవ్వుల పాలు, నలుగురిలో అవమానం అయిపోయింది. నలుగురు అంటారు. ఎందుకు నలుగురే? ఇది కారణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ భౌతిక జీవితంలో క్షేమం, రేపు న్యాయపీఠం దగ్గర కూడా మనకు క్షేమం. ఏ ప్రవర్తన కలిగి ఉంటే అది. కాబట్టి మనమందరం కూడా భూమి మీద ఉన్నంత వరకు మన ద్వారా ఎవరికి జరగాల్సిన న్యాయం వారికి జరగాలి. అన్ని ఆచితూచి అడుగులేయాలి. నేనైతే నిర్ణయించుకున్నా, నా ఫ్యామిలీ బాధ్యత నేను వహించాలి, సంఘ బాధ్యత నేను వహించాలి. నాకు అవకాశం ఉన్నంత వరకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు న్యాయం చేయాలి. నన్ను సృష్టించిన సృష్టికర్తకు న్యాయం చేయాలి. ఏం ఆశించి మా అమ్మ కడుపులో నన్ను వేశాడో, 7గురిని కన్న తర్వాత ఇంకొద్దనుకున్నా ఆయన బలవంతం పెట్టి నన్ను భూమి మీదకి రప్పించాడు. అసలు మా అమ్మ ప్రణాళికలో నేను లేను, మా అయ్య ప్రణాళికలో నేను లేను. వాళ్ళ ఆలోచన ఏంటంటే అప్పటికి 7గురు సంతానం కనడం జరిగింది. వాళ్ళు అంతటితో ముగింపు చేసేద్దామని ఆపరేషన్కి సిద్ధపడితే పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడి నేను పుట్టేటట్టు చేశాడు దేవుడు. ఆయన చేయకపోతే నేను రాను. చిన్ననాటి నుంచి ఎన్నో మరణాపాయములు ఎదుర్కొన్నాను, కానీ ఎన్నోసార్లు చావవలసిన నన్ను చావకుండా కాపాడు ఆయన కృపతో బ్రతికించుకుంటూ వచ్చాడు. ఏం ఆశించో, ఏం పొందుదామనో నా నుండి మొత్తం ఏదో అనుకోకపోతే నన్ను ఇట్లా చేస్తాడా, నన్ను అసలు సృష్టిస్తాడా, ఇన్ని ఆ మరణాపాయాల్లోంచి నన్ను కాపాడతాడా? నోనో, ఏదో ఆశించాడు నా నుంచి అని వెతుక్కున్నా. ఏం ఆశించాడో ఆయన, నేను అది నెరవేర్చాలి, అది న్యాయం. నా నుండి ఆయన ఆశించింది జరగకపోతే అది అన్యాయం. కాబట్టి నేను న్యాయంగా ప్రవర్తించాలంటే ముందు ఫస్ట్ సృష్టికర్తకు నేను చేయాల్సిన న్యాయం చేయాలి. తర్వాత నా బాధ్యత, నా కుటుంబం, నా సమాజం, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. ఇప్పుడు నేను అన్ని విషయాల్లో అదే ఆలోచించుకుంటున్నాను. అక్కడక్కడ ఎక్కడన్నా న్యాయం తప్పుతానేమో అనే భయంతో అడుగులేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠాన్ని మొదటిగా నేర్చుకోండి. మొట్టమొదటిది ఏంటి? న్యాయం. మన యేసయ్య న్యాయవంతుడా కాదా? ఎంత న్యాయమో. అసలు అన్యాయం చేసేటువంటి వ్యక్తులు దేవుని రాజ్యానికే రారని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండర్లైన్ చేయి. స్టార్టింగ్ లోనే ఉంది చూడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. చాలు, అంతవరకు రౌండ్ చేసి పడేసాయి. ఆ న్యాయం ఏముంది అనుకుంటారు కొంతమంది. అన్యాయ ప్రవర్తన అసలు దేవుని రాజ్యానికే మనల్ని దూరం చేస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు మన వల్ల అన్యాయం జరిగితే ఈరోజు మారు మనసు పొంది దేవుని క్షమాపణ వేడుకుందాం. ఇది మొదలుకొని నేను న్యాయ ప్రవర్తన కనపరుస్తాను ప్రభువా. నా కుటుంబంలో కొంతమందికి నేను అన్యాయం చేశాను, నా సమాజంలో కొంతమందికి నా ద్వారా జరగవలసిన న్యాయం జరిగించలేకపోయాను. నా సమాజంలో ఆపదలో ఉన్న వాళ్ళని కొంతమంది నేను ఆదుకోలేకపోయాను. నా స్వార్థం కోసం నేను బ్రతికాను. నా సృష్టికర్తవైన నీవు నా నుండి ఏం ఆశించి ఈ భూమి మీదకి నన్ను పంపించావో, ఇంతకాలం కాపాడావో, ఆ ముఖ్య సంగతి విస్మరించి నేను నీ ఎదుట అన్యాయము చేసి తిని, నీకు అన్యాయం చేసి తిని, ప్రభువా నన్ను క్షమించు అని దేవుని ప్రాధేయపడి ప్రార్థించి దిద్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక తృప్తి ఉంది నాకు ప్రియులారా, దేవుని కృపను బట్టి నేను అదే వెతుక్కుంటా. రాత్రి పడకకు వెళ్ళేటప్పుడు, పడక మీద పండుకున్నప్పుడు నేను మౌనంగా ఆలోచించేది ఏంటో తెలుసా? ఈ వేళ నేను దేవుని కొరకు న్యాయంగా ప్రవర్తించానా? నా వల్ల ఎక్కడన్నా అన్యాయం జరిగిందా? నేను చేయాల్సిన వాళ్ళందరికీ న్యాయం అన్నిట్లో కనపరిచానా లేదా అని వెతుక్కొని ఆలోచించుకుంటూ, ఒకవేళ ఏదన్నా అన్యాయ ప్రవర్తన కనపడితే మోకాళ్ళుని, ప్రభువా ఈ విషయంలో ఈ ప్రవర్తన యుక్తము కాదు, దయచేసి నన్ను క్షమించు, మరొక పర్యాయం అలా ప్రవర్తించకుండా జాగ్రత్త తీసుకుంటాను, నాకు శక్తినివ్వని ప్రార్థన చేసుకొని పడుకుంటాను.
నా ఆలోచనలో ఖచ్చితంగా ఉంటాయి. ఒక సంఘం ఒకే చోట అందరూ గ్యాదర్ అయితే ఎంత హడావిడి ఉంటుందండి. కానీ చూడటానికి గుంపు సమూహం పెద్దగా చెప్పుకోవటానికి బిల్డప్ కోసం ఉంటుంది, కానీ వాళ్ళకి న్యాయం జరగదని నాకు తెలుసు. ఎట్లా తెలుసా? ఈ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి, అందుబాటులోకి వచ్చే వాళ్ళకి కొద్ది గొప్ప నా ముఖాలు పరిచయం అవుతాయి, నాకు వాళ్ళ ముఖాలు పరిచయం అవుతాయి. కానీ ఎక్కడో చివర కూర్చున్న వ్యక్తికి నా ముఖం ఎట్లా పరిచయం అయ్యిద్దండి? మరి కాపర్ అనేవాడు ప్రతి గొర్రెను అబ్జర్వ్ చేయాలి. అప్పుడే తన గొర్రె ఏమైపోతుంది, పాడైపోతుందా, బలహీనపడిందా, వేరే జంతువుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉందా, ఎలా ఉంది అనేది నేను గుర్తుపట్టి గొర్రెను కాపాడగలుగుతాను. అసలు గొర్రెలేవో తన గొర్రెలో తనకే తెలియనప్పుడు ఇక అదేం కాపరిత్వం, ఆ గొర్రెలకు భద్రత ఎక్కడా? అవునా? అందుకే ఒక సంఘాన్ని అనేక సంఘాలుగా మార్పు చెందించినప్పుడు అక్కడున్న బిడ్డలందరికీ ఒక దైవజనుడు ఉంటే అక్కడ న్యాయం జరిగిద్ది. ఏ ఊరికి ఆ ఊరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించలేను. అందరికీ ఇన్ని వేల మందికి నేను ఒక్కడిని ఆన్సర్ చేయలేను కనుక అనేక మందిని ఎక్కడోళ్ళని అక్కడే దూర ప్రాంత బ్యాచ్ మొత్తాన్ని ఆపేసి దైవజనుల్ని దేవుని కృపతో సిద్ధపరిచి వాళ్ళ మధ్యలోకి పంపించి వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం. ఆత్మలు చిక్కారు, బాప్తీసం ఇచ్చాను, వదిలేశాను అన్నట్టు కాదు. రక్షణ పొందిన ఆత్మలకు మళ్ళా నేను చేయాల్సిన న్యాయం చేయాలి కాబట్టి నేను పంపుతున్నా. ఇక వాళ్ళు లోబడి ఆ దైవజనుని వెంబడించి నడుచుకుంటే ధన్యులవుతారు. ఒకవేళ నడుచుకోకుండా విసర్జించారనుకో, నేను ఉత్తరవాదిని కాదు. హలో, అర్థమైందా? ఎవరు ఉత్తరవాది కాదు? నేను ఉత్తరవాదిని కాదు. ఎందుకంటే రక్షణ ఇవ్వటమే కాదు, వాళ్ళకు ఉపదేశం చేయటమే కాదు, వాళ్ళ భద్రత కొరకు ఒక ఉపకాపరిని కూడా నియమించా. అట్లాగా సంఘానికి ఏం న్యాయం చేయాలి, ఫ్యామిలీకి ఏం న్యాయం చేయాలి, సమాజంలో వ్యక్తులకు ఏం న్యాయం చేయాలి, అన్ని వెతుక్కొని చేయాలి. అలాంటి మనసున్న వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు దృష్టిస్తాడు. ఏవును దీవించినట్టు రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు. అడిగాడు యేసయ్య, మీ దగ్గర న్యాయం లేదురా అన్నాడు. మీరు దోమ లేకుండా వడగట్టి ఒంటెని మింగే రకాలరా, మీరు న్యాయాన్ని వదిలిపెట్టారు. దశంభాగం ఇస్తున్నావులే అనుకున్నారు, కానీ న్యాయ ప్రవర్తన నాకు ఇష్టమైందని మీరు వదిలేశారు. కొంతమంది సువార్త చెప్పేటప్పుడు కొంతమంది అన్యాయంగా మాట్లాడారండి సేవకుల్లో. వాళ్ళకి న్యాయం లేదు, పాడు లేదు. అన్యజనులకు సువార్త చెప్పాలంటే అవసరమైతే వారి గ్రంథాలు కూడా స్టడీ చేసి మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉంటాయేమో తీసుకొని వారికి బోధించటం వారికి ఇష్టం లేదు. మరి ఎట్లా బ్రదర్ వాళ్ళు రక్షణలోకి రావాలంటే ఎలా వస్తారు అంటే, పోనీ బ్రదర్ పోనీ, పోతే పోయారు. నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డోడే వస్తాడు, నరకాన్ని నిర్ణయించబడ్డోడు పోతాడు. అట్లయితే నువ్వు అసలు సేవే మానే అన్నాను నేను. సేవ మానే, నిర్ణయింపబడ్డాడు వస్తాడు, నరకాన్ని నిర్ణయింపబడ్డాడు పోతాడు, నువ్వు సేవ ఎందుకు చేస్తున్నా? అట్లా కాదు బ్రదరు, నువ్వు అట్లా కాదు, అసలు మనకు వేరే సాహిత్యం మనకెందుకు అంటే నీ మనసులో న్యాయం లేదు. కాదు బ్రదరు, మనం ఒకటే చెప్పాలా, యేసుప్రభుని నమ్ముకో పరలోకం వస్తావు, లేకపోతే నరకానికి పోతావు. రెండు మాటలు. ఈయన వచ్చాడా బతికిపోతాడు, లేకపోతే సచ్చాడు పోనీ, మనకెందుకు న్యాయం? అది నాకు ఇష్టం లేదు. ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుకొనవలనని నేను అన్ని విషయంలో అందరికీ అన్ని విధములు వాడనైతిని అన్నాడు పౌలు. అటు నేను కష్టపడుతున్నది ఎందుకు అంటే, ఏ విధము చేతనైనా వాళ్ళని కన్విన్స్ చేసి సత్యదేవుడైన యేసు వైపు వాళ్ళు చూచేటట్టు నేను వాళ్ళని ఆకర్షించగలిగితే బతికిపోతారు, నరకం నుండి కాపాడబడతారు. కాబట్టి కొంతమంది ధ్వజమెత్తి విషం గక్కిన లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే నేనేం చేస్తున్నానో ఆ పైన ఉన్న ప్రభువుకు తెలుసు. మీరు ఎన్ని మురిగితే నాకెందుకు? కొంతమంది ఏమంటారు, బాప్తీసం ఎందుకు ఇస్తున్నాడు తొందరగా, వెంటనే బాప్తీసం త్వరగా ఇస్తాడు, స్పీడ్గా బాప్తీసం ఇస్తాడని కొంతమంది విమర్శ. మరి బాప్తీసం ఇవ్వకపోతే అసలు సేవ ఎందుకు?
ఒక ఆయన అయితే అచ్చంగా నా మీద వ్యతిరేకత కోసం నేనుండే సమాజంలో సభల్లా పెట్టి చాలాసేపు వాక్యం చెప్పి ఫైనల్ ఏం చెప్పాడు తెలుసా? మీకు అందరికీ చెప్తున్నా, తొందరపడి బాప్తీసం పొందవాకండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం అన్నాడు. ఇప్పుడు ఇంతసేపు సభ పెట్టి చివరికి నువ్వు చెప్పే సువార్త ఇది, దుర్వార్త ఇది. ఏ వార్త ఇది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు వైపు తిరగండి, దేవుని రాజ్యం సమీపమైందని కేక వేయాలి. సిద్ధపడి వచ్చిన వాడిని రక్షణలోకి నడిపించాలి. ఇది ఒక కాపరి బాధ్యత. ఆహా, నేను బాప్తిసం ఇవ్వటం నచ్చలా. అనేక మంది ఆత్మలు రక్షింపబడి సంఘంలో చేర్చబడుతుంటే నచ్చలా. పనికి మాలిన అసూయ. దానికి మళ్ళీ వాక్యాన్ని అడ్డం పెట్టి నాకు కౌంటర్లు వేయటం. నేను నవ్వుకున్నా. నేనుండే ఇంటికి వెళ్ళే బాగా తిప్పారు, వీడే వినాల బాగా అని. అలా తెలివి తక్కువ నా తనం నాకు తెలుసుగా, తెలివి తక్కువ తను. ఇట్లాంటి వాళ్ళని కూడా చూశాను నేను. కూటం వల్ల పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి కూటం వల్ల పెట్టి జనానల్లా కూర్చోబెట్టి బాప్తిసం పొందొద్దని చెప్తున్నాడు. ఇంకా అది ఏంది? దేవుడి వాక్యమా అది? కొంతమంది అన్యాయం, అన్యజనులు రక్షింపబడే విషయంలో భారం ఉండదు. వాళ్ళని ఎలాగైనా సరే ప్రభు కొరకు సంపాదించాలి, వాళ్ళకి సత్యం అందేటట్టు చేయాలి అనే ఆరాటం ఉండదు. అన్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, సమాజం విషయంలో కూడా మనం న్యాయంగా ప్రవర్తించాలి. ఇలా చెప్పడానికి బోలెడన్ని విషయాలు, ఒక్క న్యాయం అనే దాని మీద ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు. అందరూ కూడా కడగబడిన మనస్సాక్షులు కాబట్టి ఒక్కసారి వివేచించుకోండి. మీ ప్రవర్తన అంతట్లో ఎక్కడైనా అన్యాయం అనేది మీ నుండి జరుగుతుందేమో జాగ్రత్త చేసుకోండి. కొంతమందికి ఎన్ని చెప్పినా తల్లిదండ్రుల మీద ప్రేమ చూపరు. కాఠిన్యం. ఒకసారి ఒకడు నా కళ్ళ ముందు వాళ్ళ అమ్మను కొడుతున్నాడు. ఎందుకురా కొడుతున్నావు అంటే, చిన్నప్పుడు నన్ను నేను కొట్టినా కొట్టింది అందుకని కొడుతున్నాను అన్నాడు. వాడి న్యాయం చూడండి. చిన్నప్పుడు ఎందుకు కొట్టింది? ఇది చెడిపోతాడని కొట్టింది, బాగుపడతాడని కొట్టింది, క్రమశిక్షణ కోసం కొట్టింది. మరి ఇప్పుడు వీడెందుకు కొడుతున్నాడు? వాళ్ళ అమ్మకి క్రమశిక్షణ నేర్పుతున్నాడా ఇప్పుడు వాడు? అంటే నాకు లాజిక్ చెప్పాడు అన్నమాట. చిన్నప్పుడు నన్ను కొట్టింది కనుక నేను ఇప్పుడు దీని పని చేస్తున్నానని. తల్లిని మొత్తానికి లెక్క ఉంది. ఎన్ని రోజులు బతుకుతాం? ఎగిరెగిరి బతికినా 36,000 రోజులు బతకట్లా, ఒక 20,000 రోజులు బతకం. ఎంత ఎగిరెగిరి బతికినా, ఎన్ని కండలు పెంచినా, ఎన్ని ఏమంటారు దాన్ని, ఎన్ని జిమ్ములకి వెళ్ళినా, ఎంత కండలు మెల్లిరిగిన వీరులైనా కరోనా దెబ్బకి, కాటుకు దెబ్బకి ఆయాసం వచ్చి గందరగోళం అయిపోతున్నారు. ఎవ్వడూ లేదు ఎక్కువ ఛాన్స్. అందుకే ఉన్నంత వరకు జాగ్రత్తగా వివేచించుకోవాలి. జాగ్రత్తగా వివేచించుకోవాలి. మీ అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను. ఇంకా 2 విషయాలు ఉన్నాయి, టైం చాలదని నేను ముగిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. న్యాయ ప్రవర్తన అనేది ఒక్కటి మనసులో పెట్టుకొని పో. ఈరోజు దాని గురించి చాలు. ఇక నేను మిగిలిన 2 తర్వాత చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి వెళ్ళి చూడొచ్చు, లేదంటే అవకాశం ఉంటే మీరు నెక్స్ట్ దానిలో కూడా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఖాళీ దొరికితే మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్కసారి మీ ప్రవర్తనలో న్యాయం ఎంతో చూసుకోండి. 3 సంగతులు ప్రభు మాట్లాడాడు. న్యాయముగా ప్రవర్తించుట నాకు ఇష్టము అన్నాడు. ఎప్పటికప్పుడు ఇది ఆలోచించుకోవాలండి అందరూ కూడా. ఒక పరిచారకుడు అయితే దేవుడు నిన్ను నమ్మి వేలాది మందిలో ఒక పరిచర్య, అది ఏ విధమైందైనా కావచ్చు, నిన్ను నమ్మి ఒక పరిచర్య అప్పచెబితే ఆ పరిచర్య విషయంలో నువ్వు చేయాల్సిన న్యాయం చేయాలి. ఆ న్యాయం నువ్వు తప్పిపోతే దాని విషయంలో దేవుడికి నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుంది. నీ ప్రతి చర్య విషయంలో న్యాయం ఎంతో ఆలోచించుకో. నీ ప్రతి ప్రవర్తన విషయంలో న్యాయం ఎంతో ఆలోచించుకో. దేవుని విషయంలో ఏం న్యాయం చేస్తున్నావు? సాటి మనిషి విషయంలో ఏం న్యాయం చేస్తున్నావు? కుటుంబం విషయంలో ఏం న్యాయం చేస్తున్నావు? పిల్లలారా, మీ పెద్దల విషయంలో ఏం న్యాయం చేస్తున్నారు?
పెద్దలారా, మీ పిల్లల విషయంలో ఏం న్యాయం చేస్తున్నారు? నశించిపోతున్న ఆత్మల విషయంలో నీ న్యాయం ఎంత? మనస్సాక్షి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాట గట్టిగా హృదయంలో శిలాక్షరంలాగా ముద్రించుకోండి. ప్రతిరోజు కూడా మీ ప్రవర్తనలో ఆ న్యాయాన్ని వెతుక్కోండి. ప్రభు కనికరం పొందుతావు, దీవించబడతావు. మోకాళ్ళేసి, అయ్యా ఈరోజు నాకు అర్థమైంది ప్రభువా, నా చర్యల్లో ఎంతో అన్యాయం ఉంది ప్రభువా, నేను ఎన్నోసార్లు అన్యాయంగా ప్రవర్తించాను, తెలిసి నేను చాలా చాలా అన్యాయం చేశాను ప్రభువా. కానీ నీ ఉచితమైన కృపచేత నీ రక్తముతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధుల్లో నన్ను చేర్చి నీవైతే నా ఎడల కనికరం చూపా. నేను అన్యాయముగా ప్రవర్తించుచున్నాను, ఇప్పటికి కూడా కొన్ని అన్యాయపు సంగతులు నా దగ్గర ఉన్నాయి, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ఒక అత్తగారివై ఉంటే నీ ప్రేమ కోడలికి నిజంగా దక్కుతుందా? దుర్మార్గం చేస్తున్నావా? కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయం. కోడలు పతనాన్ని ఆశిస్తూ, కోడలు పాడైపోవాలన్నట్టు, కోడలు నష్టపోవాలన్నట్టు, సుఖంగా ఉండకూడదన్నట్టు, నా కూతురికి దక్కని సుఖం నా కోడలు కూడా దక్కకూడదు అన్నట్లు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నావా? జాగ్రత్త, ప్రభు చూడనుకుంటున్నావేమో. కుటుంబాల్లో నీ కదలికలన్నీ చూస్తాడండి. నువ్వు కోడలు అయి ఉంటే నీ అత్తమ్మ విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు కూడా దేవుడు చూస్తాడు. ఇవన్నీ పట్టించుకోవాలి అనుకుంటున్నావు, పిచ్చి మొహమా? పట్టించుకోడా? మరి ఇంకేం పట్టించుకుంటాడు భూమి మీద నువ్వు చేసే పనుల్లో? ప్రభువా, ఇదిగో నా ప్రవర్తన అంతట్లో న్యాయం ఉండునట్లుగా నేను సహాయం చేయి, జాగ్రత్త తీసుకుంటాను, సహాయం చేయి. చెయ్యి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అజయ్ పాష్ గారు ప్రార్థన చేస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆదివారపు వేళ మొదటి కూటంలో నీ దాసును వాడుకొని మీరు మాకు అందించిన విలువైన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దాసుని మరుగుపరిచి సూటిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వినబడ్డ ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగా సమాజంలోనూ, కుటుంబంలోనూ, పరిచర్యలోనూ, ప్రతి విషయంలోనూ ప్రభువా న్యాయంగా ప్రవర్తించి, అయ్యా నీ వలే నీవెంత న్యాయముగా మా ఎడల ప్రవర్తిస్తున్నావో, ఎంత న్యాయముగా మా ఎడల అన్ని కార్యములు జరిగిస్తున్నావో తండ్రి, అలాంటి న్యాయము ప్రభువా. యోబు ఎలాగైతే నీ దృష్టికి న్యాయవంతుడిగా ఉన్నాడో అలాంటి న్యాయమైన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో కూడా నీ కృప చూపించినైనా మేము ఆ లక్షణాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నీ దాసును వాడుకునండి, ఇంకా శక్తివంతమైన మాటలు మీరు మాకు అనుగ్రహించండి. అపవాది ఏ రూపాన ప్రభువా ఈ మాటలు దొంగిలించకుండా ఇవి మా హృదయంలో మొలకెత్తడానికి సహాయం చేయండి. ఇప్పటి నుంచే ప్రభువా మా జీవితంలో అమలు పరుచుకొని నీ సన్నిధిలో అనేక రకమైన ఆశీర్వాదాలు పొందుకునే దానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. చెప్పిన విషయాల్ని మళ్ళా ధ్యానించుకొని మీ ప్రవర్తన సరి చేసుకోండి, తప్పకుండా దీవించబడతారు. న్యాయ ప్రవర్తన కనపరిచినటువంటి యోబు రెండంతలు దీవించబడతారు. నిన్ను గూర్చే సాక్ష్యం ఇవ్వాలి, ఆ బిడ్డ న్యాయంగా ప్రవర్తించింది, అతడు న్యాయవంతుడు, న్యాయంగా ప్రవర్తిస్తాడు, అన్యాయం చేయడు అని. యేసయ్య చూడండి, నేను బిడ్డల్ని సృష్టించాను, సృష్టించిన వాళ్ళు నరకానికి వెళ్ళేటట్టున్నారు, నేను వాళ్ళకి న్యాయం చేయాలి అని న్యాయం చేయడానికి వచ్చి ఆహుతయ్యాడు. ఈరోజు హాస్పిటల్లో ఎక్కువ అన్యాయం జరుగుతుంది. హాస్పిటల్లో వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు జాగ్రత్త. ముఖ్యంగా నాకు తెలిసి ఎక్కువ మంది డాక్టర్లే తీర్పులోకి వస్తారు ఎక్కువ. అక్కడ చాలా 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 అన్యాయం జరుగుతుంది. సమస్య లేనివాడు కూడా సమస్య అంటగట్టి 1,50,000, కనీసం పట్టుమని 20,000 కూడా ఖర్చు కానటువంటి సమస్యకి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, భయంకరంగా. అదేంటంటే మాకు ఇదే న్యాయం, ఇక న్యాయాలు ధర్మాలు అనుకుంటా పోతే చెప్ప తీసుకొని అడుక్కోవాలా అని ఇది డైలాగులో ఒకటి. తీసుకో, నీ కష్టానికి త్యాగానికి తగిన న్యాయం తీసుకో. కానీ అన్యాయం ఫ్రీగా కాన్పు అవుతుంది, కానీ ఆపరేషన్ పడుతుంది. మామూలు కాన్పు అయితే 10,000 కూడా చేతికి రాదు, అది ఆపరేషన్ అయితే 40,000,
కండిషన్ బట్టి 50,000, 60,000, 70,000 వరకు కూడా. పసిపాప బాగానే ఉంది, చిన్న చిన్న వైద్య పరిచర్య చేస్తే సరిపోతుంది. మళ్ళీ అందులో పెట్టాలి, ఇందులో పెట్టాలని మళ్ళీ దానికి స్పెషల్ బిల్లు. చెప్తున్నా, ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే, మీరు చేసే వృత్తి, మీ ఫీల్డ్ అందరూ కూడా ఆలోచించుకోవాలి. నేను చెప్తున్నా, నాదొక కోరిక అండి. ఒకసారి ఏడుపు వచ్చింది నా కోరిక ఏంటో తెలుసా? నిజంగా యథార్థవంతులైన క్రైస్తవులు ప్రతి ఫీల్డ్లో ఉండేటట్టు జయప్రభు అని ప్రార్థన చేస్తాను. లాయర్ దగ్గరికి పోతే అన్యాయం, ఏమండి? ఇంకో దగ్గర స్టేషన్ దగ్గర పోతే అన్యాయం, ఇంకొక దగ్గర పోతే అన్యాయం. అందరూ కాదు, కొందరు న్యాయంగా ఆలోచించేవాళ్ళు ఉన్నారు. కానీ న్యాయంగా ప్రవర్తించేవాడిని కూడా ప్రవర్తించనివ్వరు కొంతమంది. ఎక్కడికి పోయినా ఇదే. కానీ దేవుని పిల్లలంగా మనం అలా ఉండకూడదు. బాధితులు, దీనులు, అభాగ్యులు నీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు నిజంగా నీకు అవకాశం ఉంటే, ఒకవేళ వాళ్ళకి అన్యాయం జరిగే ఛాన్స్ ఉంటే నువ్వు నిలబడి వాళ్ళకి న్యాయం చేయాలి. దానికోసం నువ్వు మాట పడ్డా పర్వాలేదు, విమర్శింపబడ్డా పర్వాలేదు, తిట్లు తిన్నా పర్వాలేదు. కానీ నీ కళ్ళ ముందు అన్యాయము జరుగుట నీవు చూచి మౌనంగా ఉంటే ఎందుకున్నావు అని అడుగుతాడు ఆయన. అటు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ విషయాన్ని గుర్తుపట్టుకొని మీరు చేయవలసిన న్యాయం అందరికీ అన్ని విధాలా చేసి, ఇచ్చిన ఆయుష్కాలం వరకు ఇలా న్యాయం నెరవేర్చడం, నీ సమయం అయిపోయిందంటే ఇదిగో ప్రభువా వస్తుందన్నని వెళ్ళిపోవటమే. మీరందరూ దిద్దుబాటు చేసుకొని జాగరూకులై బ్రతుకుతారని కోరుకుంటూ ముగిస్తుంది.